రచయిత దైవమే. దీనిలో ఉన్న మాటలు 6236 వచనాలు ఉన్నాయి. ఒక్కటి కూడా మానవుడిది కాదు, ఒక్కటి కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిది కాదు, ఆయన శిష్యులైనటువంటి ఎవరి కూడా ఒక్క వచనం కూడా దీంట్లో లేదు. ఈ గ్రంథం ఏం చెప్తుంది మరి? ఇది విశ్వవ్యాప్తమైంది. ఈ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ గ్రంథం దీనికి ముందు ఇది చివరి దైవ గ్రంథం. ఇక్కడే ముస్లిమేతర సహోదరులందరూ కూడా ఆలోచించాలి. ముస్లింలందరూ కూడా మార్గదర్శిగా భావిస్తున్నారు. ముస్లిమేతరులకి ఇది ఎలా మార్గదర్శకం అనేటటువంటి విషయంలో ఇది ఏమంటుందంటే, అంటే దైవం చెప్తున్నాడు, నేను ఈ గ్రంథం చివరి గ్రంథంగా ఇచ్చాను, దీనికి ముందు గ్రంథాలు అవతరింపజేశాను. ఆ గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని ధృవీకరించడానికే ఇది వచ్చింది. అర్థమవుతుందా? దానికి రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. ఖురాన్కు ముందున్న గ్రంథాలకి గౌరవం ఇవ్వడం జరిగింది. అందులో సత్యం ఉంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో మార్గదర్శకత్వం, ఖురాన్కు ముందున్న గ్రంథాల్లో మార్గదర్శకత్వం ఉంది. ఆ మార్గదర్శకత్వమే ఇది మార్గదర్శకత్వం చేస్తుంది.